అమరావతిలో ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు సంక్షేమ పథకాల లబ్ధిదారులకి గుడ్ న్యూస్ చెప్పారు. అలాగే కాబోయే రాజధాని వైజాగ్ లో లైట్ మెట్రోకి కూడా మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. దీంతో పాటు వచ్చే నెలలో అమలు చేయాల్సిన పలు సంక్షేమ పథకాలకి జగన్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇవాళ కేబినెట్ ఆమోదించిన నిర్ణయాల్లో కీలకమైంది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో ఉచిత చికిత్సల పరిమితిని 25 లక్షల రూపాయలకి పెంచడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు 5 లక్షలుగా ఉన్న ఈ పరిమితిని ఏకంగా 5 రెట్లు పెంచి 25 లక్షలకు తీసుకువెళ్లే నిర్ణయానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ నెల 18న రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకి కొత్త కార్డుల్ని ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో పరిమితి కూడా పెరగడం ఊరట కలిగించే నిర్ణయంగా చెప్పుకోవచ్చు. మరోవైపు జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడతకి కేబినెట్ ఇవాళ ఆమోదముద్ర వేసింది. జనవరి 1 నుంచి ఈ పథకం అమలు చేయబోతున్నారు. అలాగే జనవరిలో అమలు చేసే ఇతర పథకాలు వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూతకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో సామాజిక పెన్షన్స్ ని ప్రస్తుతం ఉన్న 2,750 రూపాయల నుంచి 3,000 రూపాయలకి పెంచేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే కాబోయే రాజధాని వైజాగ్ లో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ డిపిఆర్ కి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం విశాఖలో 4 కారిడార్స్ లో మెట్రో నిర్మాణానికి కేబినెట్ ఆమోదించింది. మరోవైపు కుల ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలకు కూడా మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఇవాళ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీకి మంత్రివర్గ సమావేశం సంతాపం తెలిపింది. ఆయన మృతికి సంతాపంగా కేబినెట్ 2 నిమిషాలు మౌనం పాటించింది.